మేమైతే ఈరోజు మా చెరువుల దగ్గర సీడ్ స్టాకింగ్ చేద్దామని, పిల్ల కోసమని, లైక్ సీడ్ కోసం అనేది సప్తగిరి హ్యాచరీస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మాకైతే బేసిక్గా మార్నింగ్ 4:30కి అలా రమ్మన్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి నేను చైతే స్టార్ట్ అయ్యాం. మేమైతే హ్యాచరీకి ఆల్మోస్ట్ లోపలికి రీచ్ అవుతున్నాం. ఇదంతా హ్యాచరీ లోపలికి మాట, నియర్ పిరమలపురం. ఇది సప్తగిరి పెదబాబు గారు హ్యాచరీ. ఇది లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాచరీస్ అని చెప్పచ్చు, అండ్ బిగ్గెస్ట్ హ్యాచరీ అని కూడా చెప్పచ్చు. మనం మీరు చూస్తున్నది ఇప్పుడు నుంచి అక్కడి నుంచి చూస్తున్నదంతా హ్యాచరీ ఏరియా. ఇదంతా లైక్ లాట్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి మన హ్యాచరీకి. సో మేమైతే రీచ్ అయిపోయాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అలా రైట్ తీసుకుంటే మనం మన యొక్క ప్యాకింగ్ ఏరియాకి అనేది వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము కూడా. 4:30కి ఇద్దరం మార్నింగే లేచి వెళ్ళాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే సన్ రైజ్ రాకుండా అయిపోద్ది. సో అది బెటర్గా ఉంటుంది స్టాకింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అదే ఏరియా. మన ప్యాకింగ్ అనేది అక్కడ కనిపిస్తున్న షెడ్లో, ఈ షెడ్లోనే జరుగుతుంది ప్యాకింగ్. అయితే వెళ్ళిపోయి ఒక 15 minutes వెయిట్ చేసాం మేమైతే వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చారు, ఆల్మోస్ట్ అదే స్టార్ట్ చేశారు. వర్కర్స్ కూడా స్లోగా వచ్చేసారు. మాకైతే 10 lakhs సీడ్ కావాలని చెప్పాము. ఆల్మోస్ట్ మాకు 10 lakhs సీడ్ పడుతుంది. సీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. లైక్ సీడ్ అయితే బాగుంది, సయాక్వా. ప్యాకింగ్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్న బెలూన్లో లైక్ నియర్లీ 2300-2400 వరకు సీడ్ అయితే మనకి ఒక బెలూన్లో వస్తుంది. లైక్ ఈ విధంగా మనకి ఆ బెలూన్లో సీడ్ వేసిన తర్వాత ఆక్సిజన్ ఒకటి పెట్టి, లైక్ ఆక్సిజన్ లీక్ లేకుండా రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తారు. నియర్లీ మనకు ఆల్మోస్ట్ 600+ బెలూన్స్ వచ్చినట్టు 10 lakhs సీడ్కి. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే ఫాస్ట్గానే జరుగుతుంది. మేమైతే చూస్తున్నాం, కౌంట్ చేసుకుంటున్నాం ఇంకా సీడ్ ఎక్స్ట్రా పడుతుందో తగ్గించాలా అనేది. ఫైనల్గా అయితే 9 lakhs+ సీడ్ తీసుకున్నాం. మేమైతే సయాక్వాకి వెళ్ళాం. ఈసారి గ్రోత్ బాగుంటుందంటే సయాక్వాకి వెళ్ళాం. ప్యాకింగ్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది, వర్కర్స్ ఎక్కువ మందే ఉన్నారు. ప్యాకింగ్ అయినట్టే బొలెరో వ్యాన్ కూడా పెట్టాం. లైక్ ఒక వ్యాన్ అయితే సరిపోతుంది, 600 బెలూన్సే కదా. ప్యాకింగ్ జరుగుతున్న టైంలో ఒక బెలూన్ అయితే కౌంట్ చేయడం జరిగింది. మనకి నియర్లీ 2300 కౌంటింగ్ వచ్చింది, ఎక్స్ట్రా కూడా వచ్చాయి. మనం అలా కౌంట్ చేసుకుంటే నియర్లీ మనకు కావాల్సింది అయితే ప్యాకింగ్ అయిపోయిన వెంటనే మనం క్యాష్ నియర్లీ 3,30,000-40,000 అయింది మనకి. చైతు పవన్ అయితే కౌంటింగ్ చేస్తారు మనీ. కొంచెం క్యాష్ తెచ్చాం, మిగతాది ఫోన్పే అయితే చేయడం జరిగింది. మనకి బెలెరో మన సైట్లోకి చెరువుల దగ్గరికి అయితే వచ్చింది. ఎవ్రీ టైం లైక్ మనమైతే బెలూన్స్ని పీపీ పొటాషియం పెర్మాంగనేట్లో క్లీన్ చేసుకుంటాం, ఏమైనా వైరస్ ఉందంటే ఆ చెరువుల్లోకి వెళ్ళకుండా. ఎందుకంటే చాలా డేంజర్, లైక్ వైరస్ అనేది ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకైతే మనం ఏ చెరువుల్లో అయితే వేయాలనుకుంటున్నామో కౌంట్ చేసి, అది ఒక చెరువుల్లో ఎన్ని బెలూన్స్ కావాలంటే కౌంట్ చేసుకుని మనం బెలూన్స్ అయితే చెరువుల్లో బ్యాలెన్సింగ్ కోసం ఒక 1/2 hour అన్న ఉంచుతారు. సో వాట్ ఆ పారామీటర్స్కి మనం తీసుకొచ్చిన రొయ్య పిల్ల పారామీటర్ సెట్ అవుద్ది. సో సెట్ అయిన తర్వాత ఆ విధంగా అయితే మనం బెలూన్స్ వేస్తారు. వేసిన తర్వాత కొద్దిసేపు లైక్ 1/2 hour కానీ 20 minutes కానీ బ్యాలెన్స్ అవుతాయి మన మెయిన్ వాటర్ పారామీటర్స్కి. ఈ విధంగా అయితే వాళ్ళు మోసుకుని వస్తున్నారు. 600 బెలూన్స్ అంటే కొంచెం టైమే పడుతుంది. తెచ్చినవన్నీ అలా లైక్ వాటర్లో వేసుకుంటారు, చెరువులో వేసుకుంటారు. ఈ విధంగా చూడండి, నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు రొయ్య ఎలా ఉన్నదో, రొయ్య పిల్ల ఎలా ఉన్నదో. మనకి బెలూన్లో పిల్ల ఎలా ఉందో అయితే మీరైతే చూడొచ్చు. ఇప్పుడు
వాళ్ళైతే కౌంట్ చేసుకుని మొత్తం బెలూన్స్ లెక్క పెట్టుకుని వేస్తున్నారు. ఆల్మోస్ట్ టైం లైక్ 6:30 అలా అయింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాం. ఇప్పటికైతే ఈ పని అవుతుంది. క్లైమేట్ కూడా వర్షం పడేలా ఉంది, కొంచెం మబ్బుగా. ఈ విధంగా మనం ఈ విధంగా మనం బెలూన్స్ అయితే వేసుకుంటాం. మనం వేసుకుందాం, మీకు చూపిస్తున్నాను చూడండి. అప్పుడు బెలూన్ తీసి మనకి రొయ్య పిల్ల ఎలా ఉంటుంది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అవి రొయ్య పిల్లలు. నియర్లీ 2400 ఉంటాయి అవి పిల్లలు అందులో. అవి అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అనేవి తీసి లైక్ వాటర్ కొంచెం బెలూన్స్లోకి ఎక్కిస్తారు. లైక్ సో బెలూన్స్ అయితే ఓపెన్ చేసి వాటర్ బెలూన్స్లోకి ఎక్కిస్తారు బ్యాలెన్స్ అవ్వడానికి. ఈ వాటర్ ఆ వాటర్ బ్యాలెన్స్ అవుద్ది. ఆ తర్వాత పిల్లల్ని అయితే చెరువులోకి వదలడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం 7 చెరువులు స్టాకింగ్ చేసుకోవడం జరుగుతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.